హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన స్వీట్ హోమ్. మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ రోజు నేను మీకు సింపుల్ గా క్విక్ గా మటన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్ స్టార్ట్. ముందుగా 30 kg మటన్ ని బోన్స్ తో పాటు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఫ్రెష్ గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, కారాన్ని 3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్ లో కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుని 100 గ్రాముల దాకా ఫ్రెష్ గా ఉండే పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు పుల్లగా లేకుండా చూసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలా 1 మినిట్ పాటు మటన్ ని బాగా మసాజ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. గంట తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని దానిలోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ని ఈ ఆయిల్ లోకి యాడ్ చేసుకుని ఆ గిన్నెలోకి ఇంకొంచెం వాటర్ ని యాడ్ చేసి మిగిలిన మసాలా మొత్తాన్ని కూడా ఈ ఆయిల్ లోకి యాడ్ చేసేయండి. ఇలా అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ పౌడర్ ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుని హై ఫ్లేమ్ లో ఉంచి మటన్ లోని వాటర్ అన్ని కూడా బాయిల్ అయ్యేలా చూసుకోండి. మటన్ లోని వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూతని తీసి మటన్ ని చూసినట్లయితే వాటర్ కొంచెం దగ్గరయ్యి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మటన్ లోని వాటర్ అన్ని కూడా బాగా దగ్గర అయిపోయి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి మటన్ ని బాగా కలుపుకుని సాల్ట్ ని సరిపోకపోయినట్లయితే ఈ స్టేజ్ లోనే సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మటన్ ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని దానిలోకి 2 లీటర్ల దాకా వాటర్ ని యాడ్ చేసి వాటర్ కొంచెం వేడిగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా ఎవరెస్ట్ బిర్యానీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు వాటర్ ని మరగనివ్వండి. 2 మినిట్స్ తర్వాత 2 బిర్యానీ ఆకుల్ని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేయండి. అలానే కొంచెం జాపత్రి, 2 యాలకులు, 5 లవంగాలు, 2 అనాస పువ్వులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని మంటని హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరగనివ్వండి. వాటర్ అలా మరగడానికి సుమారుగా 3 నుంచి 4 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న హాఫ్ కేజీ బాస్మతి రైస్ ని ఈ వాటర్ లోకి యాడ్ చేసుకుని మంటని హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక పొంగు రానివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని బియ్యాన్ని 90% దాకా కుక్ చేసుకోవాలి. ఇలా నానబెట్టి బియ్యాన్ని వాటర్ లోకి యాడ్ చేయటం వలన బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. 10 నిమిషాలకి రైస్ అనేది 90% కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న ఈ బియ్యంలో నుంచి ఎక్స్ట్రా వాటర్ అన్నింటినీ కూడా వంపేసుకుని ఈ రైస్ ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే దమ్ చేసుకుంటామో ఆ గిన్నెను తీసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసి అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కుక్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ని ఈ గిన్నెలోకి అడుగున ఒక లేయర్ గా యాడ్ చేసుకోవాలి. దానిపైన కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ని మరొక లేయర్ గా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్నది కొంచెం క్వాంటిటీనే కాబట్టి ఒక లేయర్ గా సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే ఒక లేయర్ మటన్, దానిపైన రైస్, మళ్ళీ మటన్, దానిపైన రైస్, ఇలా లేయర్స్ గా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ పైన 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి,
అలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ దాకా ఫ్రైడ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ హోమ్ మేడ్ ఫ్రైడ్ ఆనియన్స్ ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన బ్రాండ్ ఏవైనా ఫ్రైడ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని స్టీమ్ అనేది అస్సలు బయటికి పోకుండా టిష్యూ పేపర్స్ తో కవర్ చేసుకోండి. ఇలా టిష్యూ పేపర్స్ యాడ్ చేయడం వలన స్టీమ్ అనేది అస్సలు పోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైకి 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ ని కూడా స్ప్రింకిల్ చేసి బరువుగా ఉండేటటువంటి ఒక ప్లేట్ ని పెట్టి మంటని హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో, 8 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసి 30 నిమిషాల పాటు అలా కదపకుండా వదిలేయండి. 30 నిమిషాల తర్వాత మూతను తీసి చూసినట్లయితే బిర్యానీ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయి ఉంటుంది. రైస్ చూసారా ఎంత పొడి పొడిలాడుతూ తయారైందో. ఇప్పుడు అడుగు నుంచి బిర్యానీని తీసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి యాడ్ చేసుకుని ఆనియన్ రైతాతో కానీ లేదా కీరా రైతాతో కానీ సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.